గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మీ అందరి ఉత్సాహం, వేలాదిగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలోని అన్ని సీట్లను మనం కైవసం చేసుకోబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగిత్యాల గడ్డ మీద మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా, నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంగా పొద్దున్నే లేచి యువకులు, పెద్ద మనుషులు, మహిళలు, సోదరులు, సోదరీమణులందరూ కూడా దేవునికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాషాయ దళం మొత్తం కండువాలంతా కూడా మెడలు వేసుకొని, కాషాయ దళం అంతా ఈరోజు వారికి స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు, 2G స్కాము, బొగ్గు స్కాము, ఎక్కడ పడితే అక్కడ స్కాములు. అదే మాదిరిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని పటిష్టంగా ముందుకు నడిపిస్తూ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశానికి అవసరమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా కూడా మరొక్కసారి నరేంద్ర మోడీ గారు కావాలని, మరొక్కసారి నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. రేపు ఒక అవకాశం ఇస్తే ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశమే నా కుటుంబం, ఈ ప్రజలే నా కుటుంబం, ఈ విశ్వమే నా కుటుంబం అని చెప్పేసి వారు ముందుకు వస్తూ ఉన్నారు. మరి వారికి కుటుంబం లేదని ఆరోపించే సిగ్గు లేనటువంటి నాయకులారా, ఈరోజు యావత్ భారతదేశమే ఆయన కుటుంబంగా నిలబడ్డదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా నిలబెట్టడమే కాకుండా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో తలెత్తుకొని ఒక ప్రతి భారతీయుడు నిలబడే విధంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు జగిత్యాల గ్రామానికి వస్తూ ఉన్నాడు, జగిత్యాల పట్టణానికి వస్తూ ఉన్నాడు. వారికి మనం ఖచ్చితంగా వారు వచ్చిన వెంటనే మీరందరూ లేచి నిలబడి వారికి చప్పట్లతో హర్షధ్వానాలు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ స్థాయి ఏంది? నువ్వా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది? నువ్వా నరేంద్ర మోడీ గారి పేరు తీసే అర్హత నీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు 412 హామీలు, నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 13 హామీలు, అంటే మొత్తం 421 హామీలు. 421 హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినామని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 4 హామీలు కలిపితే ఒక గ్యారంటీ. అలాంటిది నువ్వు ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆ రోజు అసెంబ్లీలో నిలదీస్తే 9వ తారీఖు రోజు రైతు బంధును, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. డిసెంబర్ 9కి రైతు రుణమాఫీ చేస్తా అన్నావు. డిసెంబర్ 9 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. దాని తర్వాత రైతు బంధు ఇస్తా అన్నావు. దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఉద్యోగాలకి ఒక క్యాలెండర్ ఇచ్చినావు. మరి ఇప్పటి వరకు నువ్వు 100 రోజులు గడువు నువ్వు తీసుకున్నటువంటి సమయం కూడా అయిపోయింది. అసెంబ్లీలో నిలదీసిన రోజు మొన్ననే వచ్చాం, ప్రభుత్వంలోకి వచ్చి 1 రోజులు కూడా కాలేదు, మాకు 100 రోజుల సమయం కావాలని అడిగినావు. మరి 100 రోజులు నిన్నటితో పూర్తయింది. మరి నిన్నటితో 100 రోజులు పూర్తయితే నువ్వు ఇచ్చినటువంటి 421 హామీల సంగతి ఏందని అడుగుతా ఉన్నాను. కేవలం మహిళలకు బస్సులు ఇచ్చావు కదా, మిగిలిన 420 హామీల సంగతి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడిగే అర్హత నీకు ఉన్నదని అడుగుతా ఉన్నా. ప్రజల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతావని అడుగుతా ఉన్నా. రేపు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నువ్వు ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టోను పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావు? మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. కేవలం మళ్ళీ మోసం చేయడానికి, మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి, మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి వెళ్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి సభలు పెడితే నా గులాబీ దళం, నా సైనికులారా, నా సోదరులారా, ఖచ్చితంగా ఇచ్చిన హామీల గురించి అడిగే అధికారం మనకున్నది. 100 రోజులు గడువు పూర్తయిన సందర్భంగా ఖచ్చితంగా నిలదీయండి. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి. ఖచ్చితంగా ఆ హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మే సమస్య లేదని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినటువంటి నా సోదరులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మరి నాతో పాటు వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపయోగిస్తున్నాను. భారత్ మాతాకి, అందరూ చేయలే మన భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా